శ్రీమద్ రామాయణము బాలకాండ 9వ సర్గ. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు. మహారాజా, ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే, కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోకప్రసిద్ధములైన 2 రకముల బ్రహ్మచర్యములను అవలంబించినవాడు. ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడెప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. ఆ రాజు అధర్మ ప్రవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దుఃఖించాడు. వెంటనే తన రాజ్యంలో ఉన్న వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. ఓ బ్రాహ్మణులారా, మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి, నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగిపోవడానికి మంచి ఉపాయము చెప్పండి అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. ఓ మహారాజా, నీ పాపము పోవడానికి ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు అనే మునికుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కానీ ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం అని అన్నారు. ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉపాయం ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి, మీరు వెంటనే పోయి ఋష్యశృంగుని తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. విభాండకునికి భయపడి వారు మేము వెళ్ళము అని అన్నారు. కానీ వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయం చెప్పారు. అది ఏమంటే, కొంతమంది వేశ్యలను పంపి స్త్రీ సాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమము రుచి చూపించి తీసుకొని రావచ్చునని, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం చేసి అతని ఇంటనే ఉంచుకొనవచ్చునని, ఋష్యశృంగుడు ఉన్న చోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేశారు. రోమపాదుడు వారు చెప్పిన ప్రకారం చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని తన కుమార్తె శాంతనిచ్చి వివాహం చేశాడు. ఓ దశరథ మహారాజా, తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్ర సంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. సుమంత, రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకురాగలిగాడు వివరంగా చెప్పు అని అడిగాడు దశరథుడు. సుమంతుడు ఇలా చెప్పసాగాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 9వ సర్గ సంపూర్ణము.